ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని.